బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ట్రంప్ కు మోదీ బిగ్ షాక్ ఇచ్చారు. ఇటు ఇండియాపై టారిఫ్ పెంపుతూ పోస్టల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు పోస్టల్ సర్వీస్ని నిలిపివేస్తుంది భారత్. కస్టమ్స్ నిబంధనల్లో మార్పులతో సేవలు బంద్ చేసింది. ఆగస్టు 25 నుంచి లెటర్లు, డాక్యుమెంట్లు, గిఫ్ట్స్, పార్సల్స్ బంద్. ఇప్పటికే పార్సళ్లను బుక్ చేసుకున్న లేకపోతే పంపలేని కస్టమర్లకు డబ్బులు రీఫండ్ చేస్తామని ప్రకటించింది పోస్టల్ శాఖ. పార్సల్ సర్వీస్ నిలిపివేతపై ఇండియన్ పోస్ట్ అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఆపాలంటూ భారత్పై 50% సుంకాలు విధించాడు ట్రంప్. సుంకాల పెంపు ఆగస్టు 29 నుంచి అమలు కాబోతోంది. సుంకాల పెంపుతో పోస్టల్ సేవలు నిలిపివేస్తుంది కేంద్రం. దానికి సంబంధించి మీరు చూడొచ్చు, కొద్దిసేపటి క్రితం ఇటు పోస్టల్ శాఖ కీలకమైన ప్రకటన జారీ చేసింది. అమెరికాకు పోస్టల్ సర్వీస్ నిలిపివేస్తుంది భారత్. ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన కొత్త నియమాలతో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు తాత్కాలికంగా పోస్టల్ సర్వీస్ని నిలిపివేసినట్లు కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఈ నెల 25 నుంచి ఇది అమలులోకి వస్తున్నట్టు కూడా చెప్పుకొచ్చింది. అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సేవలను నిలిపివేసినట్లు భారత ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటు భారత్ మీద 50% సుంకాలను విధించిన సందర్భం, టారిఫ్స్ను విధించిన తర్వాత ఇటు లేకపోతే భారత తపాలా శాఖ అంటూ ఉంటాం, ఇండియన్ పోస్టల్ సర్వీస్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు పంపే అన్ని పోస్టల్ ఆర్టికల్స్ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఇండియన్ పోస్టల్ సర్వీస్ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఆ ప్రకటన మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒకసారి ఆ ప్రకటనకు సంబంధించి ఆ ప్రకటనలో ఏముందో చూసే ప్రయత్నం చేద్దాం. కీలకమైన అంశాన్ని దాంట్లో పొందుపరిచింది. అసలు ఎందుకు నిలిపివేయడం జరుగుతోంది, ఏం జరుగుతోంది అనేది దాంట్లో చెప్పుకొచ్చింది. ఈ నెల 29 నుంచి $800 అమెరికన్ వరకు విలువైన వస్తువులపై డ్యూటీ ఫ్రీ మినహాయింపును అమెరికా రద్దు చేయనుంది. ఈ నెల 29 నుంచి అంటే వినాయక చవితి అయిన 2 రోజుల తర్వాత, ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్, దాదాపుగా 29వ తారీఖు నుంచి $800 అమెరికన్ వరకు విలువైన వస్తువులపై డ్యూటీ ఫ్రీ మినహాయింపును అమెరికా రద్దు చేయనుంది. దీంతో అన్ని పోస్టల్ వస్తువులపై కస్టమ్స్ డ్యూటీలు వర్తిస్తాయి. అంటే ఇప్పుడు పోస్టల్ వస్తువులకు సంబంధించి కస్టమ్స్ డ్యూటీ అనేది వర్తించడం జరుగుతుంది. అంటే $100 అమెరికన్ విలువైన బహుమతికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో, అంటే $100 ఉన్నాయనుకుందాం, $100 వరకు విలువైన బహుమతి వస్తువులకు ఈ మినహాయింపు ఉంటుంది. అయితే రవాణా సంస్థలు మాత్రం పన్ను వసూలు చేసి చెల్లించాల్సి ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఇక్కడ. సో దీనికి సంబంధించిన ఆ డైరెక్షన్స్ ఇంకా క్లియర్గా రావాల్సిన సందర్భం ఉంది. అందువల్ల ఆగస్టు 25 నుంచి అమెరికాకు పోస్టల్ సర్వీసెస్ నిలిపివేసినట్లు భారత ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇండియన్ పోస్టల్ సర్వీస్ చెప్పుకొచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటు భారత్పై టారిఫ్స్ వార్ ప్రకటించాడు. 1 కాదు 2 కాదు, ఏకంగా యుద్ధం మీద యుద్ధం ప్రకటిస్తూనే ఉన్నాడు. దీనికి తోడు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు అదనంగా 25% జరిమానా విధించిన సందర్భం. దీంతో ట్రంప్ చర్యలకు ఎటువంటి స్థాయిలో ఇటు ప్రపంచం వణికిపోతుందో చూసాం అని చెప్పి అమెరికా అనుకుంటోంది. కానీ ప్రపంచం అంత వణికిపోవటం లేదు. ప్రపంచానికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయని చెప్పి ట్రంప్కి గుర్తు చేస్తోంది ప్రపంచం. వెనిజులా కావచ్చు, లేకపోతే అక్కడి నుంచి ఇరాన్ విషయంలో కావచ్చు, ఇలా కొన్ని దేశాల మీద ఇలా ఇన్ని అంశాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అప్పుడు ఆయిల్ని ఆపేసిన ట్రంప్, లేకపోతే అమెరికా, ఆ తర్వాత ప్రపంచ దేశాలకు రెస్ట్రిక్షన్స్ విధించిన అమెరికా ఇప్పుడు బెంబెలెత్తిపోతోంది, ఇప్పుడు భయపడిపోతోంది. ఎందుకంటే ఈ సుంకాల గోల ఇటు ట్రంప్ని భయపెడుతోంది. ఏకంగా అమెరికాలోని దీని ప్రభావం పడుతుందంటే అర్థం చేసుకోవచ్చు. అమెరికాలోని దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళే భయపడిపోతున్నారు. అసలు ఎందుకు ట్రంప్ ఇలా చేస్తున్నాడో అర్థం కాక వాళ్ళే తలలు పట్టుకుంటున్న సందర్భం ఉంది. సో ఈ క్రమంలోని ఎవరెవరి మీద ఎంతెంత అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేసే క్రమం కావచ్చు, మరీ ముఖ్యంగా ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమం కావచ్చు, ఇవన్నీ కూడా. అయితే ఒక్కసారి ఆ పోస్టల్ సర్వీస్ ప్రకటించిన ఆ ప్రకటన నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ద డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ హ్యాస్ టేకెన్ నోట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నెంబర్ 14324 issued by the US administration on 30th July 2025, under which the duty-free de minimis exemption for goods valued up to $800 will be withdrawn with effect from 29th August 2025.
Consequently, all international postal items destined for the USA, regardless of their value, shall be subject to customs duties as per the country-specific International Emergency Economic Power Act, which is IEEPA tariff framework. However, gift items up to the value of $100 shall continue to remain exempt from duties. అంటే ఇదిగోండి, ఈ $100 గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇక్కడ హవెవర్ గిఫ్ట్ ఐటమ్స్ అప్ టు ద వాల్యూ ఆఫ్ $100 షెల్ కంటిన్యూ టు రిమైన్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ డ్యూటీస్. అంటే $100 వరకు ఉన్న గిఫ్ట్ ఆ ధర అంతకన్నా తక్కువ ఉందనుకుందాం, అంతకన్నా తక్కువ ఉంటే కనుక వాటికి ఎగ్జంప్షన్ ఇస్తూ ఇటు భారత ప్రభుత్వం ఇన్ఫ్యాక్ట్ అమెరికన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాజ్ పర్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, ట్రాన్స్పోర్ట్ క్యారియర్స్ delivering shipments through the International Postal Network or other qualified parties approved by the US Customs and Border Protection are required to collect remit duties on postal shipments. Remit duties మాత్రం కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. While CBP issued certain guidelines on 15th August 2025, several critical processes relating to the designation of qualified parties and mechanism for duty collection and remittance remain undefined. Consequently, US-bound air carriers have expressed their inability to accept postal consignments after 25th August 2025, citing lack of operational and technical readiness అంటూ కూడా. సో ఇక్కడ మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏంటంటే ఎక్కడో క్లారిటీ అనేది మిస్ అవుతోంది. అది ట్రంప్ నుంచే అనేది క్లియర్ కట్గా ఉంది. ఏం చేస్తున్నాడు, ఏ విధంగా చేస్తున్నాడు, ఎందుకోసం చేస్తున్నాడు అర్థం కాక ఇటు అమెరికన్లే తల పట్టుకుంటున్న పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. సో ఈ క్రమంలోని అమెరికా మీద ఏమాత్రం ప్రభావం చూపిస్తుందో అని చెప్పి చాలామందికి డౌట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కేవలం భారత్ మీదే కాదు, ఇటు అమెరికా మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తోంది. ఈ సుంకాల గోలతో ఇటు అమెరికా కూడా వణుకుపోతోంది ఆ దేశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో. సో ఈ క్రమంలోనే ఇటు ప్రపంచం ఆచితూచి వ్యవహరిస్తోంది. ట్రంప్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలని చెప్పి నడుం బిగించిందని చెప్పుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే. సో ఈ క్రమంలోని ట్రంప్ భారత్ను టార్గెట్ చేస్తూ ఉంటే భారత్ దానికి ధీటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇటు భారత్ ఎలాగైనా ట్రంప్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి భావించడం జరుగుతోంది. సో ఈ క్రమంలోని ఇటు భారతదేశానికి సంబంధించి ఇటు భారతదేశ అభివృద్ధి, భారతదేశానికి సంబంధించి ఆలోచించి అడుగులు వేస్తోంది భారత ప్రభుత్వం. సో ఈ క్రమంలోని ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, పోస్టల్ సర్వీస్కి సంబంధించి కూడా కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఇప్పటికే ఎవరైనా పోస్టల్ సర్వీసెస్ కావచ్చు వాళ్ళకి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఇప్పుడు వాటిని తిరిగి ఇచ్చేసేందుకు, దానికి సంబంధించి ఆ డబ్బుల్ని పేబ్యాక్ చేసేందుకు భారత ప్రభుత్వం రెడీ అయినట్టుగా చెప్పుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయనేది. సో ఈ క్రమంలోని ట్రంప్ భయపడుతున్నాడా? ఎందుకంటే రీసెంట్గా జరిగే పరిణామాలు చూడండి. ఎగుమతుల మీద ఎఫెక్ట్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో కావచ్చు, లేకపోతే మరికొన్ని సందర్భాల్లో కావచ్చు, ఇవన్నీ కూడా ఇటు ట్రంప్కి ఇబ్బందికరంగా మారుతున్నాయి. రెండు దేశాలకు కూడా నష్టానికి దారితీస్తున్నాయి. ఇటు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇటు భారత్నే కాదు, వాళ్ళకి కూడా యుఎస్కి మరి ఎక్కువగా నష్టపెడుతోంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కో అమెరికా కుటుంబం మీద $2 లక్షల భారం పడుతోంది. సాధారణంగా అనుకున్నట్టు ఎలా పడుతుందని చెప్తున్నా. అమెరికా విధించిన ఆ 25% టారిఫ్ ఉంది కదా, ఆ 25% టారిఫ్ గురించి మాట్లాడుకుంటే భారతదేశం కన్నా అమెరికా పైన ఎక్కువ ప్రభావం పడుతోందని చెప్పి కొన్ని రీసెర్చ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. దీని ప్రకారం టారిఫ్లు అమెరికా జీడిపిని తగ్గించి ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయి, డాలర్ను బలహీనపరుస్తాయి. అమెరికా ద్రవ్యోల్బణం చాలా తక్కువ టైంలోని 2.4% నుంచి దీర్ఘకాలం అంటే లాంగ్లో మాట్లాడుకున్న సందర్భంలో 1.2%కి పెరిగిపోవచ్చు అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. దీనివల్ల ఒక సాధారణ అమెరికా కుటుంబం ఏ మేరకు ఇబ్బంది పడుతుందో తెలుసా? వాళ్ళకి ప్రతి సంవత్సరం $2 లక్షల భారం పడుతుంది. ఇది ట్రంప్ అమెరికాలోకి ఇస్తున్న గిఫ్ట్. ఎంత మేరకు అమెరికా నష్టపోతుందో చూడండి. నేను గణాంకాలతో చెప్తున్నాను. బహుశా ట్రంప్ అనేవాడు కనుక ఇంగ్లీష్ అర్థమవుతుంది, అర్థం కాదని కాదు, బట్ తెలుగు కూడా అర్థం చేసుకుంటాడు కావస్తే ట్రాన్స్లేటర్ని పెట్టుకొని. కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మనం మళ్ళీ గణాంకాల గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఒక సాధారణ అమెరికన్ కుటుంబం మీద $2 లక్షల భారం పడుతోంది.
తక్కువ ఆదాయ కుటుంబాలు ఉంటాయి కదా, వీళ్ళు ఈ భారాన్ని 3 రెట్లు అత్యధికంగా చెల్లించాల్సి ఉంటుందో లేకపోతే భరించాల్సి ఉంటుంది. ఇది నేనంటున్న మాట కాదు, సాక్షాత్ కొన్ని రిపోర్టులు చెప్తున్న మాట. అయితే ఈ ప్రభావం భారతదేశం మీద ఏ మేరకు ఉంటుంది అంటే పరిమితంగానే ఉంటుంది తప్ప ఎక్కువగా ఉండకపోవచ్చు అనేది కొన్ని విశ్లేషణలు కావచ్చు, లేకపోతే ఆ రిపోర్ట్స్ చెప్తున్నాయి. 2026 ఆ ఫైనాన్షియల్ ఇయర్ గురించి మాట్లాడుకుంటే భారతదేశ జీడిపి 25 to 30 బేసిస్ పాయింట్స్ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అంటే ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఫార్మా రంగం కావచ్చు, లేకపోతే ఆభరణాల విషయంలో కావచ్చు, ఇలాంటి కీలక రంగాలు ప్రభావితం అవుతున్నాయి. కానీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని పథకాలు వాటిని తగ్గించే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. దీంతోపాటు ఇండియాకు అంటే భారతదేశం అమెరికాకు దాదాపు $40 బిలియన్ విలువైన ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఎంతండి? $40 బిలియన్. అంటే అర్థం చేసుకోండి, $40 బిలియన్ అంటే కనుక